నిన్న శ్రీనివాస్ గౌడ్ మీద ఒక చర్చ స్టార్ట్ చేసి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తొలి క్యాబినెట్లో మంత్రి, ఆయన మీద ఒక చర్చ నిన్న స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ హ్యాండిల్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఈ కాంగ్రెస్ హ్యాండిల్ స్టార్ట్ చేసిన తర్వాత బీజేపీ హ్యాండిల్ కూడా దీన్ని అందుకున్నది. ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ప్రతిభ తక్కడపల్లి, ఈ బాక్సింగు ఇది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, మార్షల్ ఆర్ట్స్, ఈ మార్షల్ ఆర్ట్స్లో మంచి ప్రతిభావంతురాలు. ఒక 18 మెడల్స్ వచ్చినాయంట అమ్మాయికి, గోల్డ్ మెడల్స్. సో 18 మెడల్స్ వచ్చిన అమ్మాయితో ఒక ఇంటర్వ్యూ ఒక యూట్యూబ్ ఛానల్లో ఎవరో చేస్తే ఆమె ఆ ఇంటర్వ్యూ ప్రోమోలో అన్నది, మరి పూర్తిగా ఏమన్నదో తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. బట్ కానీ ఆ ప్రోమో రిలీజ్ కాగానే వీడియో తిప్పి కొంత మినిస్ట్రీ మీద, గత ప్రభుత్వ స్పోర్ట్స్ మినిస్ట్రీ మీద ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాన్ని ఒకటే తిప్పిరనమాట. ఇగో ఇంతకీ ఎవరో బీఆర్ఎస్ హయాంలోనే ఆ మంత్రి ఎవరు, ఏంది, ఒకటా రెండా బీఆర్ఎస్లో అరాచకాలు, చెప్పుకుంటూ పోతే చరిత్ర, వింటూ పోతే భారతం అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది వేసిరు. వాస్తవానికి దీన్ని టేకప్ చేయాలి, ఈ అంశాన్ని బాగా టేకప్ చేసి బాగా చర్చ చేయాలి అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ అయిపోయాక అలా సోషల్ మీడియా టీంకి చెప్పిండంట. ఏది ఆ బ్యాచ్కి ఈ శ్రీనివాస్ గౌడ్ బాగా ఎక్కువ సర్క్యులేట్ చేయండి, దాని మీద ఎంత కుదిరితే డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయండి అని. దాంట్లో భాగంగా నిన్న కాంగ్రెస్ బీజేపీ హ్యాండిల్స్ అన్నీ కూడా బలంగా దాన్ని అందుకుని అదే ప్రచారం చేస్తూ ఉన్నాయి. సో అయితే ఈ అంశం మీద ఇక సోషల్ మీడియాలో ఈ వర్షన్ ఆ వర్షన్ రెండు వస్తాయి కదా, ఇటు అది బయటికి రాగానే అప్పుడు ఇట్లా అన్నది ఇప్పుడు ఇట్లా అన్నది అని చెప్పేసి ఈ వర్షన్ కూడా బయటకు వస్తుంది. ఇక చూడండి, నువ్వు క్యూట్ గా ఉన్నావు అది నన్ను మాట్లాడిన విషయం వాస్తవమే, కానీ సెమిన్యూడ్ పిక్స్, అసభ్యంగా మాట్లాడడం, లైంగికంగా వేధించడం అనే మాటలు చాలా పెద్దవి. ఫ్లర్ట్ చేశాడు, నేను వార్నింగ్ ఇచ్చాను, 2 minutes లో నీ బాడీలో ఏ పార్ట్ పనిచేయదు అని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ నాకు ఎప్పుడు మెసేజ్ కానీ ఏం చేయలేదు. ఆయన బాబాయ్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, ఎట్లా మాట్లాడాలి ఏం లేదు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆయన సారీ కూడా చెప్పిండు. సో నేను ఇంటర్నేషనల్ అథ్లెట్ ని, నాకు ఇంటర్నేషనల్ మెడల్ వస్తే కంగ్రాచులేషన్ చెప్పాలి, ప్రౌడ్ ఆఫ్ యూ అనాలి. క్యూట్ ఉన్నావు, మీట్ అవుతావా అని చాలా ఫేస్ చేశాను లైఫ్ లో. ఇది పొలిటికల్ గా అండ్ లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం. ఏం వార్నింగ్ ఇచ్చారు మీరు ఇంతకి? 2 minutes నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తాను. సో ఇప్పుడేమో ఇంటర్వ్యూలోనేమో స్పోర్ట్స్ మినిస్టర్కే వార్నింగ్ ఇచ్చినాం అన్నటువంటి అర్థం వచ్చేటట్టుగా ఇందులో ఉన్నది. 2023లో అదే అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసి ఏమన్నది, అప్పుడు శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి పిఏనో ఆ కంప్యూటర్ ఆపరేటరో ఎవరో ఇట్లా నాతోని మిస్బిహేవ్ చేసిండు, ఆయన మీద చర్యలు తీసుకున్నారు, అది అయిపోయిందని చెప్పేసి అప్పుడు మాట్లాడారు అమ్మాయి. సో అయితే దాని తర్వాత ఒక ఆడియో కూడా బయట బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఈ ఆడియో కూడా ఇగో ఇక్కడ కూడా ప్రతిభ కామారెడ్డి డిస్ట్రిక్ట్ అమ్మాయి మెసేజ్ మరి దారుణంగా మీకేదో మరి అన్న కరెక్టే చెప్పారు. కొంచెం బిహేవ్ ఎలా విన్నానన్నా. ఇట్లా ఒక ఆయన మాట్లాడితే, ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బాబాయ్ అంట, ఆ బాబాయ్ మాట్లాడితే ఆయన సారీ చెప్పడము అవన్నీ జరగడం, ఇదంతా ఈ ఆడియో కూడా విడుదలవుతుంది, ఈ ఆడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. ఈ ఆడియోలో శ్రీనివాస్ గౌడ్కు ఏం సంబంధం లేదని చెప్పేసి ఆ మాట్లాడితే ఆయన కూడా బాధితురాలు తల్లి బాబాయ్ ఎవరైతే అవుతారో ఆయన కూడా అన్నాడు, ఆయన ఎంతోమందికి హెల్ప్ చేసిండు, ఆయన మీద ఆయనకి ఇట్లా బ్యాడ్ నేమ్ చేస్తున్నారు అది అని చెప్పేసి కూడా అన్నారు. ఇవన్నీ సర్క్యులేట్ అవుతుంటే నేను కూడా ఏం చేసిన అంటే, ఒకసారి ఎంతకైనా మంచిది, ఒకసారి ఏందో అసలు దాన్ని శ్రీనివాస్ గౌడ్కి ఫోన్ చేసిన, నా ఈవినింగ్ టైంలో ఒకసారి చేసిన. హలో 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 సార్, నమస్తే అండి, నేను శంకర్ని మాట్లాడుతున్నాను సార్, జర్నలిస్ట్ని, న్యూస్ లైన్ ఛానల్ నుంచి. నమస్తే నమస్తే శంకర్ గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. ఏం లేదు సార్, చిన్న క్లారిఫికేషన్ కోసం ఒక చిన్న ఫోన్ కాల్ ఇంటర్వ్యూ. సో ఆయన చెప్తాడు, ఆ అమ్మాయికి సంబంధించి ఎవరైతే అట్లా ఆ కంప్యూటర్ ఆపరేటర్ అంట, అది కూడా కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి ఆపరేటర్, ఆయన పేషీలో ఆ ఆపరేటర్ ఎవరైతే మెసేజ్ పెట్టాడో ఆ మెసేజ్ పెట్టిన అతన్ని వెంటనే ఉద్యోగులకు తీసేసినాము, ఆయన మీద చర్యలు తీసుకున్నాము. అంటే మళ్ళీ వీళ్ళే ఉండి ఎందుకు లేండి ఇంత చిన్న విషయానికి ఉద్యోగం పాపం అలా పొట్టగొట్టడం ఎందుకు అని చెప్పినా కూడా లేదని చెప్పేసి ఆయన వాళ్ళని తీసేసిందని చెప్తున్నారు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళా నిన్న నైటు ఇంకొక వీడియో కూడా ఆ అమ్మాయి విడుదల చేసింది. ఇంకొక వీడియో కూడా
ఆ అమ్మాయి విడుదల చేసింది. దానికి సంబంధించి కూడా ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది, 3 నిమిషాల వీడియో. అయితే ఇది 2 సార్లు ఉన్నది అందులో ఆ వీడియో, అంటే డబుల్ టైం ప్లే అవుతా ఉన్నది. సో ఇది నడుస్తూ ఉన్నది. ఈ మొత్తం చర్చ మళ్ళీ నడుస్తుంది. అంటే ఇక్కడ కూడా ఆమె మాట్లాడింది, కానీ ఇక్కడ కూడా శ్రీనివాస్ గౌడ్ పేరు డైరెక్ట్గా చెప్పడం లేదు, డైరెక్ట్గా మాట్లాడడం లేదు. మినిస్ట్రీ అంటా ఉన్నది. బట్ అది ఏందనేది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బీసీలు నచ్చరా, ఇది నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే కోపమా, లేకపోతే బీసీలు అంటే నచ్చరా, బీసీలకు కనీసము వాళ్ళు ఎదగకూడదా, వాళ్ళ మీద ఏదో ఒక రకంగా వాళ్ళని బ్లేమ్ చేసో, వాళ్ళ క్యారెక్టర్ని బ్లేమ్ చేసో చేసే ప్రయత్నం చేస్తారా, ఎట్లా? ఒకవైపేమో కొండా సురేఖను క్యాబినెట్లోకి వెళ్ళి తొలగించడం కోసం రేవంత్ రెడ్డి అండ్ కో చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆమె చెయ్యని తప్పుకు కూడా ఆమె అనలే ఆ మాట, ఆమె కూతురు అన్నది. అట్లా అనుకుంటే రాజగోపాల్ రెడ్డి అన్నందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పదవులకు తీసేయరు కదా. సో కాబట్టి ఇట్లా ఆమె బీసీ మంత్రి మీద, ఒక మహిళా బీసీ మంత్రి మీద ఒక రకంగా రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా మూకుమ్మడి దాడి చేస్తూ ఆ బీసీని తొక్కేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ బీసీని తొక్కేయడం కోసం ఎవరు నేరేస్తూ ఉన్నారు, మళ్ళీ ఇంకొక బీసీ ఎమ్మెల్యేలను, బీసీ సామాజిక సంబంధించినటువంటి విప్పులను వీళ్ళని ఏరేస్తూ ఉన్నారు. ఏరేసి ఆ రకంగా ఒక డ్యామేజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదంతా చర్చ నడుస్తున్నది, ప్రజల్లోకి బీసీ వాదం పోతున్నది. ఇవాళ రోజున కొండా సురేఖ మంత్రి పదవిని కాపాడింది కూడా ఆ బీసీ నినాదమే కావచ్చు, ఆ ఉన్నటువంటి ఆ ఐక్యతే కావచ్చు. ఆమె మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. సో కాబట్టి ఇట్లా బీసీల మీద కుట్ర చేస్తుంటే ఆడమేడ బీసీ ప్రేమికులం కొంతమంది మీడియాలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం, బలంగా వార్తలు రాస్తున్నాం, ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం, ప్రజలకు చేరవేస్తూ ఉన్నాం, కొంత అది హోల్డ్ అయ్యడానికి ప్రయత్నం చేసినాం. ఒకవైపు బీసీ బిడ్డ మీద కుట్ర చేస్తూ మంత్రి పదవిని తొలగించాలని చూస్తూ, ఇంకొక వైపు బీసీలో ఉన్నటువంటి నాయకుడు, ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడు, గౌడ సమాజం బీసీలలో ఎక్కువ జనం ఉన్నటువంటి సామాజిక వర్గం, ఆయన దానికి తోడు ఆయన ఒక ఉద్యమకారుడు. ఇప్పుడు ఆయనను టార్గెటెడ్గా చేసి మళ్ళీ ఇంకొక చర్చ నడుస్తూ ఉన్నది. అంటే ఎందుకు బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి నచ్చదు? బీసీలు ఎవరు ఎదగొద్దా? ఓ బీసీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉంటే ఆ మహేష్ కుమార్ గౌడ్ మీద నీ బిగ్ టీవీలో పెట్టి అడ్డమైన వార్తలు రాపిస్తావు, నీకున్న సోకాల్డ్ సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేపిస్తావు. గాంధీ భవన్లో బీర్సిత దొరికిందని, ఆడ 5 దొరికిందని చెప్పేసి చిల్లర రాతలు రాపిస్తావు. ఇంకొక గౌడ సామాజిక వర్గం, ఇంకొక బీసీ నాయకుడి మీద ఈ రకమైనటువంటి ప్రచారం చేపిస్తావు. ఇంకొక బీసీ బిడ్డ మీద మంత్రి పదవి తీసేసి ఆమెని తొక్కాలని చూస్తావు. ఇంకొంతమంది బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఒక చులకన భావం, ఒక చిన్న చూపుతో చూస్తావు. మనం చూడలే వాకిడి శ్రీహరి ఆయన ఏదో చూపేందుకు పోతే పొంగులేటి శ్రీనివాస్ అంటే ముఖం మీద కొడతాడు పేపర్లని, ప్రెస్ మీట్లనే. అంత అల్పం, అంత అహంకారం. దేనికి? ఏం చూసుకొని ఎందుకు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు? రేపన్నాడు బీసీలంతా ఏకమైతే మీ పదవులు ఎక్కడ, మీ జనాభా ఎంత, మీ పతార ఎంత ఆలోచన చేస్తురా ఏమైనా? బీసీ మూమెంట్ ఇంత ఉవ్వెత్తున ఉన్నప్పుడే ఇన్ని రకాల కుట్రలు చేస్తున్నారంటే ఇక బీసీలకు కనుక నోరు లేకపోతే, మాట్లాడుతూ లేకపోతే కథమే, ఇక మొత్తానికి బొంద పెట్టేస్తారు. ఎట్లయితే సర్దాయి పాపనని ఆయన చేసినటువంటి రాజ్యాధికార పోరాటాన్ని పక్కన పెట్టి నాటి అగ్రవర్ణాలు ఆయన ఒక దోపిడిదారుల లెక్క చిత్రీకరించి ఏ రకంగా చేసిర్రో, పండగ సాయాన్ని మీద ఏ రకంగా నిందలేసిర్రో, అట్లనే ఇప్పుడు బీసీలలో ఎవరైతే రాజకీయంగా ఎదుగుతా ఉన్నారో, ఎవరైతే పబ్లిక్గా ఎదుగుతా ఉన్నారో వాళ్ళ మీద రకరకాల కుట్రలు చేసి ఈ రకంగా రాజకీయంగా తొక్కేటువంటి ప్రయత్నము, ఎదగకుండా అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ధైర్యంగా ఎదుర్కోరాదురి, డైరెక్ట్గా మాట్లాడరాదురి. మొన్న ఇట్లా చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు. సో కాబట్టి ఈ రకమైనటువంటి క్యారెక్టర్ బ్లేమింగ్ వ్యవహారాల మీద రేవంత్ రెడ్డి అండ్ కో ఈ బ్యాచ్ అంతా పనిచేస్తూ ఉన్నది. సబ్జెక్ట్ మీద కొట్లాడండి, సిద్ధాంతపరంగా కొట్లాడండి, ప్రజల కోసం మీరు కొట్లాడండి, వాళ్ళు కొట్లాడండి. ఎవరు ఎక్కడ ప్రజలకు ఎక్కువ నమ్ముతారో వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు, వాళ్ళదే అధికారం అవుతుంది. మళ్ళీ అదే ప్రజలు నమ్మినోడు సరిగ్గా పరిపాలించకపోతే మళ్ళీ వాళ్ళే దించేస్తారు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళ తర్వాత. అంతేగాని ఈ రకమైనటువంటి చర్చను తీసుకొచ్చి ప్రజలను మొత్తం మైండ్ గేమ్ తోటి
డైవర్ట్ చేసేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఎన్ని చేసిరు? కాళేశ్వరం మీద గిట్లాంటివే, ఫోన్ ట్యాపింగ్ మీద గిట్లాంటివే, విద్యుత్ కొనుగోళ్ల మీద గిట్లాంటివే, రైతు బంధు మీద గిట్లాంటివే. ఇదేం తరిక రాజకీయం అండి? ఇదేం పనికి వాళ్ళ రాజకీయం? కాళేశ్వరం మనకు నీళ్లు తెచ్చేటువంటి ప్రాజెక్టు, మనకింత ఈ గడ్డకు కొంత నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు మీద ఎన్ని ఈకలు వీకిరు? 3.5 ఏళ్ళు. రోజొక కథనం, అడ్డగోలుగా అడ్డదిడ్డంగా అవాస్తవాలతోటి, అస్సలు సత్యదూరాలతోటి చాలా భయంకరంగా అబద్ధాలు ప్రచారం చేసి ఎంత లాభ పొందాలో అంత లాభ పొందుతారు. ఇంకా ఏం చేస్తారు? ఇక ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద అట్లానే మీరు వచ్చినాక ఒక ప్రాజెక్టు కట్టిర్రా, ఓ శంకుస్థాపన చేసిర్రా, ఒక ఏదన్నా పనికొచ్చే ప్రజా ప్రయోజన కార్యక్రమం ఏదైనా చేసిర్రా? ఓ ఫ్రీ బస్ తప్ప చెప్పుకోవడానికి ఏమున్నాయి చెప్పండి మీరు? అవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటివి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఫారిన్ ట్రిప్ గురించి ఆయన వచ్చి మాట్లాడిన మాటలు ప్రపంచం అంతా చూసి నవ్వుకుంటా ఉంది. తెలంగాణని అవమానపరిచిరు అంటే అవమానపరిచింది ఎవరు? పరువు పోతట్టు చేసింది ఎవరు? ఈ విషయం తెలుసుకోవాలి కదా. ఏం ఆటలాడతావా కేంద్ర ప్రభుత్వంతో? దేశ వ్యతిరేక శక్తులను కలవడానికి పోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలన్నా? కళ్ళు మూసుకొని కూర్చోవాలన్నా? సరే, వాళ్ళది మత రాజకీయమే ఉండొచ్చు, కానీ దేశం విషయంలో ఉన్నప్పుడు, ఒక సెంట్రల్ గవర్నమెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే ప్రియారిటీస్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన లెక్క పద్ధతి ప్రకారం ఇవ్వాలి. అలా కాకుండా ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారిది, నేను పలానోన్ని చంపేస్తందుకు పోతున్నా, నాకు అనుమతి ఇవ్వండి అని ఫస్ట్ అడిగినట్టున్నది. దాని తర్వాత వాళ్ళు నువ్వు చంపుతుంటే మేము పంపించాం రా భయ్ అంటారు కదా, అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారే నేనేం చంపాను చూసొస్తందుకు పోతా, పర్మిషన్ ఇయ్యరి అన్నట్టు ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంది? అర్థం ఏంటిది? నువ్వు ఫస్ట్ చెప్పిందే పని చేస్తావు కానీ దాని రూపం మార్చుకుంటున్నావు, దాని డెస్టినేషన్ మార్చుకుంటున్నావు, దాన్ని ఇంకొక రూపంలో పోదాం అనుకుంటున్నావు అనేది అనుమానం వస్తుంది కదా. సేమ్ గట్లనే అయినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఒకసారి ఒకటి చెప్పి ఒకసారి ఆడిపోయి చీర బోల్తా పడ్డాక కింద పడి మూతి పని రాలగొట్టుకున్నాక ఈ తెలంగాణకు పరువు, తెలంగాణకు అవమానం జరిగింది అనేటువంటి విధంగా ఇంకొక సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇలా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ఉంటుంది. మీరు వాస్తవాలు దాచొచ్చు కానీ ప్రపంచం అంతా దాచిపెట్టదు కదా, ఎక్కడనో ఒక దగ్గర నుంచి వస్తుంది కదా బయటికి. సో కాబట్టి ఏదైనా డైరెక్ట్గా ఎదుర్కోండి. ఈ రకమైనటువంటి వ్యవహారం కాదు. ఇటు బీసీలు మీద ఈ రకమైన కుట్రలు చేసుడు కాదు. ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు కదా, శివకుమార్ రెడ్డి ఉన్నాడు కదా, కుంభం శివకుమార్ రెడ్డి, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నావు రేవంత్ రెడ్డి? ఇన్ని అది చేస్తున్నావు కదా, అంటే మీ రెడ్ల మీద ఏమైనా ఆరోపణలు వస్తే అవన్నీ అక్కడికే అయిపోతాయి. బీసీలు ఎవరైనా ఎదుగుతుంటే ఇప్పుడు ఆయన అధికారం పోయినాక కూడా బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, దీనికోసం ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. అన్ని జాగల మీదకి పోయి ఫైట్ చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీద కూడా ఒక క్యారెక్టర్ బ్లేమ్ చేసేటువంటి కార్యక్రమం చేయాలా? ఇదే కదా మీరు చేసేటి పని. ఇది తగ్గించుకోవాలి. ఎంత చేసినా కూడా, ఇంకెంత చేసినా, ఇప్పుడు ఏదైనా ఒక స్టేజ్ వరకే మొండి బారిపోయారు అనుకో, ఎక్కువ మొండి బారిపోయారు, ఇంక అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా ఇంత క్యారెక్టర్ బ్లేమ్ చేసి ఇంత చేసిన తర్వాత ఏం చేస్తారు? ఇది మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఇది కరెక్ట్ కానే కాదు. ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో ఆ విమర్శించేటువంటి వాళ్ళ నుంచి ఆ విమర్శలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది, దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు ఇలాంటి విమర్శలే చేసిరు కదా, ఇలాంటి పోరాటమే చేసిరు కదా. ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నావు, వాళ్ళ డ్యూటీ అది. ప్రశ్నించడమే వాళ్ళ డ్యూటీ, మాట్లాడడమే వాళ్ళ డ్యూటీ. కాబట్టి 100% వాళ్ళు మాట్లాడతారు, ప్రశ్నిస్తారు, ప్రజల పక్షాన కొట్లాడతారు. మీరు దాన్ని తీసుకోండి. మీరు ఇంకొక రకంగా మొత్తానికి క్యారెక్టర్ని బ్లేమ్ చేసి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే అది కరెక్ట్ కాదు. అది ఏదైనా ఒక వంత వరకే ఉంటుంది. తెగేదాకా కొట్లాడితే అది ఇంకొక రకంగానే పోతుంది అప్పుడు.